మీరు పార్లమెంట్ లో ప్రస్తావించినట్టు అదే పరిస్థితి. ఇప్పుడు మాకు లాస్ట్ మీరే సార్ కనబడేది. దేవుడు మీరే సార్. మాకు ఆడబిడ్డలకి ఇచ్చిన భూములు ఆడబిడ్డలకి ఇచ్చిన వాళ్ళు 15 రోజులు మా ఇంటికాడ ఉంటారు సార్. అన్న మాదే అన్న మేము అందుకనే మీరే మీకు మీరు తీసుకుంటే ఓకేనా? కలెక్టర్ లేదు ఇక్కడ మామూలు ఇక్కడ భయపడతారు. వాళ్ళు చేస్తే 10 లక్షలు 20 లక్షలు చేయాలి కానీ 10 లక్షలకి కోటి రూపాయలు చేసే అధికారం లేదు. మనమే అడిగామంటే కలెక్టర్లకు సంపూర్ణమైన అధికారం ఏదైతే పడిగాను అధికారం ఇస్తే వాళ్ళ ప్రకారం పూర్వకాలంలో రికార్డు తీసుకుంటే 5,000 రూపాయల ధనం ఉంటే 10,000 వచ్చేది. ఉంటా ఉన్నది మీరేమో రోడ్డు వేసిన సంబరం పడతారు. కన్నీళ్ళు దాని కన్నీళ్ళు ఉండేవని అంతే. 800 బిల్లు పోతుంది. 800 బిల్లు పోతుంది. 290 కడిస్తారు సార్. 200 పైన సార్. పేరుకు 150 అని చెప్తున్నారు. మీరు ఒక 5 మంది కనుక రేపు పొద్దున వస్తుంది. దీని మీదనే మాట్లాడిపోతుంది. ఎలక్షన్ కోసం వస్తున్నా కానీ దీని మీదనే మాట్లాడి 2 ఉత్తరాలు ఒకటి కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను ఇక్కడ కూడా రాష్ట్రం రాసుకున్నాను. ఏ ఊరు ఉంటుంది, ఎంత ధర ఉంది, ఎంత కలిసి నేను రాసుకున్నాను. ఎంతమంది అర్థం లేదు తీసుకొని వస్తే అంతకుముందు అమౌంట్ సర్వే నెంబరు అదే ఊళ్ళో వీడు ఇస్తా అంటుంది. మా గురించి అదే మాకు చాలా సంతోషం అనిపించింది సార్. మళ్ళీ మాకు వచ్చినటువంటి మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మా యొక్క రైతుల విజయంగా మేము భావిస్తాను సార్. ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు అనుభవించారు కాబట్టి చెప్పగలిగారు. చివరి దశ లోపల మేము ఇక పూర్తిగా మా ప్రాణాల మీద ఆశను వదిలేసుకునేటువంటి సమయంలో మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాం. అవును సార్. దీంతో కొంత మళ్ళీ పోరాడదాం, చూద్దాం మా అదృష్టం ఎటుందో అని చనిపోయే మొక్కకు నీళ్లు పోసినట్టు డిపార్ట్మెంట్ నుంచి ఇటు కలెక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది సార్. సర్వే తోటి ఈ సర్వే చేస్తే మాత్రం మా పరిస్థితి కలిగించగలగాలి. వారు కూడా ఇంత దుఃఖము నాన్న అనిపించాలి. ఏ జిల్లాలో ఇవాళ అవుతుందో ఆ కలెక్టర్ కూడా పాలాభిషేకం విలేజ్ చేసాం సార్ మేము. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ కాలేదు సార్. రైతులు కదా అన్నట్టు జేసీపీలు పట్టుకొస్తారు సార్. పంట ఇప్పుడు అన్ని నోట్లకి వచ్చిన పంట అని మేము బతిమిలాడుతున్నా కూడా మా రూల్స్ మేము చేస్తాం. ఇంకా 2 గుంటలు 3 గుంటలు ఇట్లా వచ్చే వాళ్ళు 5 గుంటలు 10 గుంటలు రేవాలు తీసుకున్నారు. ఇక్కడ అదే సార్. అవును అసలే గడ్డి మొక్క మొదలు భూములలో పోయిన వాళ్ళు వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు. వాళ్ళు లక్ష రూపాయలకి మా పరిస్థితి ఉన్నది అని కొన్ని నివేదికలు బోలే రాసినాం సార్. ఇప్పటి వరకు ఏం రిప్లై లేదు వాళ్ళ దగ్గర నుండి కూడా. పట్టుకుపోతే వాటి పక్కన అది చెత్త బయటకి వేరే లేదు. గ్రామ ఉన్న బయలుకాయదల్లా తీసుకురం వేస్ట్ వాల్యూలు ఉన్నాయి తెమ్మన్నారు. మన హన్మకొండ కలెక్టర్ కూడా మాకు జీవనాధారం మీరే మీరు తప్ప మాకు లైన్ చేస్తారు. సార్. ఏం చేసినా మీరే సార్. చివరి దశలో ఉన్నాం సార్. ప్రాణాలు ఉంటాయా పోతాయా తెలియని పరిస్థితులు ఉన్నాం. ఏం చేసినా మీరు చేయాల్సిందే సార్. ఇక మాకు వేరే దిక్కు లేరు, చేయలేరు సార్. అవును సార్. ఎవరి దగ్గర పోయినా ఎవరు చేయరు సార్. చాలా చిన్న చూపు చూస్తున్నారు మీరు తప్ప రైతు అంటే చులకన అయిపోయింది. ఒకటి లాస్ట్ పీడి ద్వారా అయినా